దేవుణ్ణి ఎంతగా స్తుతించాలి? దేవుణ్ణి ఎంతగా స్తుతించాలి బ్రదర్? ఎంత స్తుతింతే అద్భుతం జరుగుతుందని అడుగుతున్నారు చాలామంది. అందుకే దావీదు కీర్తన 35:18 చెప్తున్నాడు భక్తుడైన దావీదు. నా నాలుక నీ నీతిని గూర్చియు, నీ కీర్తిని గూర్చియు దినమెల్లా సల్లాపములు చేయుచు. ఏంటంటే దినమెల్లా 7 గంటలు కాదు, 12 గంటలు కాదు. ఆ? 7 గంటలు కాదు, 12 గంటలు కాదు, 24 అవర్స్ కాదు. ఏమంటున్నాడండి ఇక్కడ? నా నాలుక నీ నీతిని గూర్చి, నీ కీర్తిని గూర్చి దినమెల్లా సల్లాపములు చేయుచు. మరొక చోట ఏమన్నాడు తెలుసా? నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నతించెదను. ఎప్పుడండి? ఎల్లప్పుడూ కూడా. థ్యాంక్ యూ జీసస్. నిత్యము ఆయన కీర్తి నా నోట ఉండునని చెప్పి పలుకుచున్నాడు దావీదు 34:1. హెబ్రీ 13:15 అపోస్తలుడు మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగం చేయుదమని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాడు. ఈ వాక్యాలను చూపిస్తూ ఉన్నప్పుడు ఈ వాక్యాల గురించి మాట్లాడుతున్నప్పుడు అనేక మంది ఎవరో తెలుసా? అంతగా స్తుతించవలసిన అవసరం లేదని చెప్పి చెప్తూ ఉంటుంటారు. దేవుడు తన ఉచిత కృపచేతనే కదా మానవుని సృజించి, మానవుడు నివసించుటకై భూమిని, జీవించడానికై భూమిపై ఉన్నటువంటి సమస్త వస్తు సముదాయాన్ని ఆత్మీయ రక్షణార్థమై తన మరి ఆ ఏకైక కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువుని దానంగా ఇచ్చాడు. తిరిగి ఇంతగా మానవ స్థుతులను అపేక్షించడం యుక్తమా? నిన్ను నీవు సజీవ యాగంగా సమర్పించుకోనని చెప్పి అడుగుట చాలదా? రోమ 12:1. ఇటువంటి ప్రశ్నలు దైవ కార్యాన్ని నెరవేర్చవు. దినమెల్లా స్తుతించడం వలన దేవుని ఘనతను మనం వృద్ధి చేయదుమా? దైవస్థుతి మానవ శరీరాత్మయు జీవిత వృద్ధికో కదా లాభ సాధనం. కాబట్టి నువ్వు స్తుతించేసేసి దేవుని గొప్ప చేసేస్తావా? లేదు, దేవుడు గొప్పడని నువ్వు ఒప్పుకోవటమే స్తుతించడం అంటే. కాబట్టి నువ్వు గొప్ప చేయవలసిన అవసరం లేదు, ఆయన ఆల్రెడీ గొప్పోడు. చాలామంది సజీవయాగముగా మా శరీరము సమర్పించి సరిపోద్ది కదా, మళ్ళీ స్తుతి ఏంటి? ఎంతగా స్తుతించాలి దేవుణ్ణి అంటే దినమెల్లా స్తుతించాలంట. వింటున్నారా? కాబట్టి ప్రార్థనా స్తుతులకు సమకూర్చేటువంటి దేవదూతలంట. దేవుని స్తుతించడానికి దైవస్థుతి యొక్క ప్రాముఖ్యతను సూచించేటువంటి సాదృశ్యం ఒకటి కలదు ప్రియులారా. 2 దేవదూతలను ప్రతి దినము ఉదయన ఆ పరలోక స్తోత్ర సమాజం నుంచి ఇహలోకానికి దేవుడు పంపుచూ ఉన్నాడంట. వారిద్దరూ చెరుకు గంపతో ఆ భూలోకానికి వచ్చి సంచరిస్తూ ఉన్నారంట. వింటున్నారా? వారిలో ఒక దేవదూత ప్రార్థన అన్నిటిని పోగు చేసుకొని మరి గంపతోటి వచ్చాడంట. వింటున్నారా? ఏం చేస్తున్నాడండి? ప్రార్థనలు పోగు చేసుకుంటాడండి గంపలోను. ఒక దేవదూతకేమో ప్రార్థనలు పోగు చేయమని వచ్చింది ఆజ్ఞ. హల్లెలూయా. ఏంటంటే ప్రార్థనలు పోగు చేయమని వచ్చిందంట ఆజ్ఞ. ఆ గంప నిండా ప్రార్థనని పోగు చేస్తున్నాడు ఒక దేవదూత. రెండో దేవదూత ఏమో స్తుతులు. ప్రార్థనలు సమకూర్చేటువంటి దేవదూత యొక్క గంప కొన్ని నిమిషాల్లోనే భూలోకం నలుదిశల నుంచి వచ్చినటువంటి ప్రార్థనలు నిండిపోయింది. ప్రార్థన, అయ్యో మనం ప్రార్థన వీరులం కదా అందరూ కూడా, ప్రేయర్ వారియర్స్ అందరూ ప్రార్థన 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 ప్రార్థన. ప్రార్థన చేయండి బ్రదర్, ప్రార్థన చేయండి సిస్టర్, ప్రార్థన చేయండి పాస్టర్ గారు, మీరు ప్రార్థన చేయండి, మీ సంఘం అంతా ప్రార్థన చేయండి, ఊరంతా ప్రార్థన చేయండి, ప్రపంచం అంతా ప్రార్థన చేయండి, నా కోసం ప్రార్థన చేయండి, మా బిడ్డల కోసం ప్రార్థన చేయండి, ఉద్యోగం కోసం ప్రార్థన చేయండి, పెళ్లి కోసం. అబ్బా, ఇంకా ప్రతి మాటకి ముందు వెనకాల ప్రార్థన ఉంటుంది కదా. కాబట్టి దేవదూత పని వెంటనే అయిపోయిందంట. ప్రపంచం నలుమూల నుంచి వచ్చిన ప్రార్థన టక్కుమని పడిపోయి ఆ యొక్క పాత్ర అంతా నిండిపోయిందంట, గంప అంతా నిండిపోయిందంట. ప్రార్థనలు సమకూర్చే దేవదూత యొక్క గంప కొన్ని నిమిషాల్లోనే ఆ భూలోకం నలుదేశం నుంచి వచ్చిన ప్రార్థనలు నిండిపోయింది. ప్రతి వారు కూడా
తమ తమ అక్కరలు విన్నపాలు లెక్క లేకుండా ఈ గంపలో వేసేశారు. ఇంకా రెండవ దేవదూత ఏం చేస్తున్నాడు తెలుసా? స్తుతులను సమకూర్చేటువంటి దేవదూత వద్దు నుంచి ప్రయాసపడుతున్నాడు, లోకమంతా తిరుగుతున్నాడు. ఉదయం వచ్చాడు, మధ్యాహ్నం, సాయంత్రం, సూర్యోదయం నుంచి మొదలుకొని సూర్యాస్తమయం వరకు తిరుగుతూ ఉన్నాడు. భూలోకమంతా కూడా సంచరిస్తూనే ఉన్నాడు. కానీ గంప శాఖం కూడా నిండలేదంట. బహు కొద్ది స్థుతులు మాత్రమే గంపలో కనిపిస్తూ ఉన్నాయి. బహు కొద్ది స్థుతులు మాత్రమే గంపలో కనిపిస్తూ ఉన్నాయి. గంప నిండదు, ఆయన వెళ్ళడు. ఎంత ప్రయత్నం చేస్తున్నాడు, రోజు ఇదే పరిస్థితి, ఫెయిల్ అయిపోతూ ఉన్నాడు. గంప నింపలేకపోతున్నాడు, గంప నిండా స్థుతులు తీసుకెళ్ళలేకపోతున్నాడు. ప్రతి దినం కూడా ఇదే చరిత్ర. స్థుతులు లేవు, దేవుని ఎడల కృతజ్ఞత బుద్ధి లేదు. ఎటు చూసినా కృతజ్ఞత లేనటువంటి విన్నపాలే. ప్రార్థనా పరులు ప్రార్థనలో స్థుతి లేనిదే సువాసన కలగదాత. స్థుతి సువాసన లేకుండా అది ఎలా ఉంటుంది? సువాసన లేదు. వింటున్నారా? ప్రార్థనా పరులు ప్రార్థనలో స్థుతి సువాసన కలదా? విశ్వాసుల హృదయంలో కృతజ్ఞత లేనిదే విశ్వాస వృద్ధి కాగలుగుతుందా? నీ దగ్గర కృతజ్ఞత లేకపోతే నీ విశ్వాసం వృద్ధి అవుతుందా? స్థుతి లేనిదే పరలోక స్తోత్ర సమాజంలో ఉన్నటువంటి ఆ సువర్ణ పాత్రదారులతో నీకు పాలు పంపులు ఎట్లా కలుగుతాయి ప్రియులరా? స్థుతి లేదు ఈ రోజున. ప్రతిరోజు దేవుడిద్దరు దేవదూతను పంపుతుండే భూలోకమంతా తిరిగినా కూడా గంప నిండట్లేదంట. చూడండి, మనం కూడా 7 గంటల స్థుతి అంట, నేనుంటాను పరుగులు తీస్తాం. కొంచెం దూరం నడితలకి సగం 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 నెమ్మదిగా జారుకుంటూ ఉంటుంటాం, నెమ్మదిగా వెనక్కి వెళ్ళిపోతుంటుంటాం. కనీసం ఈ రోజున వచ్చింది అవకాశమే, 5-6 నెలల తర్వాత వచ్చింది అవకాశం, సద్వినియోగం చేసుకుందాం, అన్ని పనులు పక్కన పెడదాం. లేదు 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 లేదు, ఇంతకన్నా ఇంకా ఇంపార్టెంట్ ఉంటుంది మనకి. స్తుతించం దేవుణ్ణి, దేవుని సందులో స్తుతించం. ఒక దైవజనుడు దైవస్థుతిని గురించి ఇట్లా రాస్తా ఉన్నాడు. స్తుతి దీపము నిరంతరం వెలుగుతూ ఉండనియండి. యూదుల ఆరాధన స్థలములో నిరంతరము దీపం ఉంటుంది. అలాగే విశ్వాసుల హృదయంలో నిరంతరము స్తుతి దీపం ఉండాలి. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. చూసారా, యూదులు ఏం చేస్తారని తెలుసా? ఆరాధన స్థలంలో నిరంతరం దీపం ఉంటుందంట. ఆరాధన స్థలంలో నిరంతరం దీపం ఉంటుందంట. కానీ ఈ రోజున నువ్వు విశ్వాసం అయినట్లయితే, నువ్వు దేవుని నమ్మినట్లయితే, నీ జీవితంలో, నీ హృదయంలో నిరంతరం కూడా స్తుతి దీపం వెలుగుతూనే ఉండాలి. స్తుతి దీపం వెలుగుతూనే ఉండాలి. ఉపకారాజ్ఞ దీపం వెలుగుచుండనియండి. ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకు. 103 కీర్తన 2వ వచనం. మరువకు అనగా జ్ఞాపకం ఉంచుకొనమని అర్థం కదా. మర్చిపోవుట దీపం ఆరిపోవటం వంటిది, జ్ఞాపకం ఉంచుకొనుట నిత్యము దీపం వెలుగుట వంటిది అనమాట. హల్లెలూయా. ఆరిపోయిందా దీపం వెలుగుతుందా? మీరే చెప్పాలి. దీపం ఆరిపోయిందా వెలుగుతుందా? వెలిగించారా ఆరిపేశారా? చెప్పాలి. స్తుతి దీపం ఆరిపోయిందా? వెలుగుతున్నదా? స్తుతి దీపము. హల్లెలూయా. చాలా అద్భుతమైన విషయాలు ఇవన్నీ కూడా. నీ ఆత్మలో పురుకొల్పబడేటువంటి విషయాలు, నీ జీవితం పట్ల గొప్ప కార్యాలు జరిగేటువంటి విషయాలు. స్తుతి దీపం వెలుగుతుందా? మిడతల వల్ల దీపం ఆరిపోతుందంట. అలాగే కష్టకాలంలో విసుగుదల వల్ల స్తుతి దీపం ఆరిపోతూ ఉంటుంటుంది. ఉపకారాలు తలంచుకొని స్తుతించడం చాలా కష్టతరమైనటువంటి పని. ఈ కష్టమైన పనే చేయాలంటండి. కష్టకాలంలో హృదయమందు, నోటి యందు, ప్రార్థన యందు కానీ స్తుతి ఉండదు కదా. కష్టాలు వచ్చినప్పుడు నోట్లో స్తుతి ఉండదు, హృదయంలో స్తుతి ఉండదు, ప్రార్థించినప్పుడు అసలే స్తుతి ఉండదు. అయినా సరే స్తుతిని తెచ్చుకోవాలంటండి. తెచ్చుకోవాలి, విడిచిపెట్టేసేద్దు. యుగముల పర్యంతము ఆయన స్తోత్రార్హుడై ఉన్నాడు. రోమా 1:25 చెప్తున్నాడు. యుగముల పర్యంతరము కూడా ఆయన స్తోత్రార్హుడై ఉన్నాడంట.
నీతిమంతులారా యెహోవాను బట్టి ఆనందగానం చేయుడి. దావీదు కీర్తన 32:1 ఏమని తెలుసా? స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరం. పాపమున జీవించుచు దాని యందు ఆనందించుచు వారనేకులు గలరు గాని పాపమును విసర్జించి ప్రార్థించు వారెంతమంది ఉన్నారు? ప్రార్థించిన గాని తమ సొంత అక్కరలకై ప్రార్థిస్తూ ఉన్నారు గాని ఇతరుల కొరకు విజ్ఞాపన చేసేటువంటి వారు ఉన్నారా? ప్రార్థించి ప్రతిఫలం పొందినటువంటి వారు ఉన్నారా? ఉన్నారు గాని పొందిన ప్రతిఫలము దేవుని నుంచి అని చెప్పి గుర్తించిన వారు ఉన్నారా? ప్రార్థనా ఫలితం దేవుని నుండి అని చెప్పి గుర్తించిన వారు ఉన్నారా? ఒకవేళ ఉన్నా కానీ అట్లా గుర్తించి స్తుతించిన వారు ఎంతమంది ఉన్నారు? ప్రియుడా, నువ్వెంతగా ప్రార్థించుదువో అంతగా స్తుతించుము. యెహోవా దూతలారా, ఆయన ఆజ్ఞకు లోబడి ఆయన వాక్యాన్ని నెరవేర్చేటువంటి బలసూరులారా, ఆయన చిత్తాన్ని నెరవేర్చు ఆయన పరిచారకులారా, యెహోవా ఏలుచుండు స్థలములన్నిటిలో ఉన్నటువంటి ఆయన సర్వకార్యములారా ఆయనను సన్నుతించుడి. దావీదు కీర్తన 103:19-22 వరకు మీరు చూడవచ్చు. 148 కీర్తన 2 మీరు చదవండి. భక్తులు ఘనత నుండి ప్రహర్షించుదురుగాక, వారు సంతోషభరితులై తమ పడకల మీద ఉత్సాహగానం చేయుచుందురుగాక. వారి నోట దేవునికి చేయబడి ఉత్సాహ స్తోత్రములున్నవి. దావీదు కీర్తన 149:56, 30 కీర్తన 4 అన్యజనులు ఆయన కనికరమును గూర్చి దేవుని మహిమపరచుటకును క్రీస్తు సున్నతి గలవారికిని పరిచారకుడయ్యను. కాబట్టి సమస్త అన్యజనులారా యెహోవాను స్తుతించుడి, సర్వజనులారా ఆయనను కొనియాడుడి. దావీదు కీర్తన 117:1-2. ఉన్నత స్థల నివాసులారా, భూరాజ్య వాస్తవ్యులారా యెహోవాను స్తుతించుడి. దావీదు కీర్తన 108:1-11. యవ్వనరు, కన్యకలు, వృద్ధులు, బాలురు, చంటి బిడ్డలు యెహోవాను స్తుతించుదురుగాక. 148 కీర్తన 11-13 8-2. మత్తయి సువార్త 2:16. మన దేవుని దాసులారా, ఆయనకు భయపడువారులారా, కొద్దివారేమి గొప్పవారేమి మీరందరూ కూడా ఆయనను స్తుతించుడి. ప్రకటన 19:5 ఉంది. శరీరులందరూ కూడా ఆయన పరిశుద్ధ నామం నిత్యము కూడా సన్నతించుదురుగాక. దావీదు కీర్తన 140:21. సకల ప్రాణులు యెహోవాను స్తుతించుదురుగాక. 150 కీర్తన 6 148:1-10 మీరు చదవచ్చు. యెహోవాను స్తుతించుడి. 150 కీర్తన 6. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. పిల్లలు, చాలా అద్భుతమైన విషయాలు మనం నేర్చుకుంటూ వచ్చిన్నాం. మరి ఇక్కడ ఎంతగా దేవుని స్తుతించాలి, ఎంతసేపు స్తుతించాలి అనే ప్రశ్నలన్నిటికీ కూడా సమాధానం దొరికిందని చెప్పి నేను నమ్ముచున్నాను. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక.